అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక ఖచ్చితంగా కుట్ర కోణం దాగి ఉందని అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. రికార్డుల రికవరీ కోసం 5 రెవెన్యూ బృందాలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఏర్పాటు చేశారు. కేసు పరిశోధనకు 11 బృందాలను నియమించారు. కావాలని సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే తగలబెట్టినట్లుగా అధికారులు పలు ఆధారాలను సేకరించారు. ఈ అగ్ని ప్రమాదంలో కీలక దస్త్రాలు, హార్డ్ డిస్క్లు మాడి మసైపోయాయి. సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఓ నివాసం ఉన్నప్పటికీ కూడా ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావితీస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్టీఓ హరిప్రసాద్, పూర్వపు ఆర్టీఓ మురళి, అసిస్టెంట్ గౌతమ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో పొంగునూరు మండలము రాగానిపల్లి రికార్డులను అధికారులు రికవరీ చేసుకున్నారు. ప్రమాదంలో రాగానిపల్లి రికార్డులు మాత్రమే సేఫ్గా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన కీలక పత్రాలన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇక ఘటనను సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే విచారించి తనకు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై అటు సీరియస్ యాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రెజెంట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ ఏంటి? సర్తా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా క్లూస్ టీమ్స్ ఇప్పటికీ పనిచేస్తున్న పరిస్థితి. మనము ఏదైతే ప్రస్తుతం కార్యాలయం వెనక వైపు ఉన్నామో సబ్స్టేషన్ వైపు నుంచి మనం ఇక్కడ చూడవచ్చు. ప్రమాదం జరిగిన ఏదైతే కార్యాలయ 2 గదులు ఉన్నాయో అక్కడికి మనం నేరుగా చూడవచ్చు. పోలీస్ బందోబస్తు ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. వెనక వైపు ముందు వైపు పోలీసులు గస్తీతో ఉన్నారు. అయితే ఆ 2 గదులే ఏదైతే మనకు కనిపిస్తున్న పొగ చిమ్మిన 2 కిటికీల్లోనే 2 గదుల్లోనే ప్రమాదం జరిగింది. మొదటి కిటికీ ఉన్న గది ఏవో కార్యాలయము, వెనక వైపు ఉన్న కిటికీ గది రికార్డ్స్ రూము. ముఖ్యంగా 22A భూములు, డాట్లాండ్స్, కీలకమైన రికార్డ్స్లు మొత్తం ఆ రికార్డ్స్ రూమ్లో ఉన్నాయి. 4 సంవత్సరాల క్రితం ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అప్పట్లో అన్ని రికార్డ్స్ ఒకే రూమ్లో ఉండేవి. కానీ ఏదైతే నూతన భవనాన్ని నిర్మించిన తర్వాత రికార్డ్స్లను విడదీసి ఆ రూమ్కు ప్రత్యేకంగా నిర్మాణాలు విభజించి అన్ని రికార్డ్స్ పెట్టిన పరిస్థితి. మొత్తం మీద మనం చూస్తే ప్రస్తుతం ఈ కార్యాలయం వెనక వైపు ఉన్న గోడ వైపు ఉన్నాము. మనము ఎలాంటి రక్షణ లేదు వ్యవస్థ. సబ్ కలెక్టర్ కార్యాలయానికి పూర్తి స్థాయిలో ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఇటువైపు నుంచి వెళ్ళిన పరిస్థితి ఉంటుందని భావించవచ్చు. మొత్తం మీద సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. 15 రోజుల క్రితం సీసీ కెమెరాలు ఆగిపోయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఈ గోడ ఏదైతే ప్రస్తుతం మనం చూపిస్తున్న ఈ గోడ సబ్స్టేషన్ వైపు నుంచి అటు సబ్ కలెక్టర్ కార్యాలయం వైపు వెళ్ళే గోడ. ఈ గోడ నుంచి ఇటు ఈజీగా అటువైపు వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ట్రాన్స్కోకు సంబంధించిన చెత్త ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ వేసి ఉంటారు. ఈ మెటీరియల్ వైపు నుంచి మీదకి ఎక్కి ఈజీగా పైకి వెళ్ళిపోయే పరిస్థితిని ఇక్కడ ఇందుకు వెళ్ళిపోవడానికి వీలుగా ఇటు టైర్స్ కూడా ఉన్నాయి. ఈ టైర్స్ మీద ఎక్కి గోడ ఎక్కి అటువైపు దూకే అవకాశం కూడా ఉందని భావించవచ్చు. నిన్న ఏదైతే ట్రాన్స్కో సీనియర్ అధికారులు ఇక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఇంతకు మునుపు ఇక్కడ అన్ని వేస్ట్గా ఉన్న మీటర్స్ ఉన్నాయి. ఈ మీటర్స్ వైపు నుంచి కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. దీంతోపాటు ఇక్కడికి వచ్చే వాచ్మ్యాన్ దీనికి ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో రాత్రి 11:30 సమయంలో అతను గమనించినట్లు లేడు. మొత్తం మీద చూస్తే ఈ కేసులో అన్ని అనుమానాలనే. ముఖ్యంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి ఎలాంటి భద్రతా వ్యవస్థ లేకపోవడం వల్లనే ఈజీగా ఈ విధంగా బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాల్చివేశారా, లేకపోతే లోపల ఉన్న సిబ్బందే ఈ విధంగా చేసి ఇటువైపు వెనక వైపు గోడ నుంచి పరారయ్యారా అన్న విషయం మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే మనకు కనిపించిన ఆ కిటికీ వద్ద 10 అగ్గిపుల్లలు లభించాయి. అవి కూడా తాజాగా ఉన్న అగ్గిపుల్లలంటూ కూడా ఫోరెన్సిక్ టీము తెలియజేసిందంటూ కూడా డీజీ తెలియజేసిన నేపథ్యం. మొత్తం మీద చూస్తే ఈరోజు విచారణకు రాష్ట్ర స్థాయి అధికారులు రానున్నారు. భూ పరిపాలన కమిషనర్ సిసోడియాతో పాటు నాగపూర్ నుంచి ఫైర్ సేఫ్టీ బృందాలు కూడా ఇక్కడికి రానున్నాయి. నిజంగా ఏ స్థాయిలో తీవ్రత జరిగింది, ఈ
మంటలు ఎక్కడి వరకు వ్యాపించాయన్న విషయాన్ని వారు శాస్త్రీయంగా తేల్చి చెప్పనున్నారు. మొత్తం మీద అయితే 22(1)A భూములకు సంబంధించి పెద్ద ఎత్తున జిల్లాలో దుర్వినియోగమైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బందరపల్లి సబ్ డివిజన్ పరిధిలో 22(A భూములకు సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ను పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్స్గా ధృవీకరిస్తూ అధికారులు చేసిన వ్యవహారం ఫలితంగా బయటపడుతుందనే కారణంతో వ్యవహారం జరిగినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే 22(A భూములకు సంబంధించి గత 20 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నవారు వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటూ గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమెండ్మెంట్ ఆమోదించిన తర్వాత పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. అప్పటి వరకు ఆ భూములను కొనుగోలు చేసిన వారు ఏదైతే దళితులు కానీ అసైన్ ల్యాండ్స్ పొందిన వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన వారంతా ఆ భూములను అప్పట్లో వైట్ పేపర్ మీద సంతకాలు చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏదైతే ఇది వచ్చిన వెంటనే జీవో వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో భూములను తమ పేరుతో రిజిస్టర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి సబ్ కలెక్టర్ కార్యాలయం కానీ ఆర్డీఓ కానీ పూర్తి స్థాయిలో నోట్ ఫైల్ రాసి ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ మొత్తం ఇందులో కాలిపోయినట్లు సమాచారము. ఏదైతే నోట్ ఫైల్ ఎందుకు కారణము, ఈ భూమిని అసైన్ ల్యాండ్ నుంచి విడుదల చేసి ఈ రైతుకి ఎందుకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పిస్తున్నాము అన్న దాని మీద కూడా నోట్ ఫైల్ రాసింటారు. ఆ నోట్ ఫైల్స్ మొత్తం పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది. ఏదైతే మండల కార్యాలయంలో ఉన్న ఆ రికార్డులను పూర్తి స్థాయిలో ఇప్పుడు రికవరీ చేయడానికి అధికారులు 5 బృందాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం రాగానపల్లి భూములకు సంబంధించి రాగానపల్లి ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ ఏదైతే పలమనేరు రెవెన్యూ డివిజన్కి మారింది, పలమనేరు రెవెన్యూ డివిజన్లో రాగానపల్లి భూములకు సంబంధించిన రికార్డులు పూర్తిగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే రాగానపల్లి భూముల్లో విషయంలో ఏదైతే పెద్దిరెడ్డి అనుచరులు ఆయన టీము చాలా పెద్ద నెట్వర్క్ చేసింది. ముఖ్యంగా ఆ భూముల యొక్కను 300 కోట్లకు ప్రభుత్వానికి ఏపీఐఏసీసీకి అమ్మడానికి ప్లాన్ చేశారు. అందులో భాగంగానే పూర్తి స్థాయి హక్కులు కల్పించుకున్నారంటూ కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వాళ్ళు యాక్షన్ ప్లాన్ అమలు చేసే లోపుగానే ప్రభుత్వం పడిపోవడంతో అది రివర్స్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 26వ తేదీ దీనికి సంబంధించిన విచారణ కొనసాగనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే తమ్మలపల్లి అదేవిధంగా మదనపల్లి ఈ 2 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భూదందాలు నడిచాయి. వాటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో అధికారులు వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం ఈ విషయంలో అవసరమైతే సిఐడి విచారణ కూడా జరిగే అవకాశం ఉందంటూ కూడా స్పష్టంగా చెప్పినట్లు జరుగుతుంది. నిన్న అదే విషయాన్ని డీజీ కూడా తెలియజెప్పారు. ఏదైతే 22(A భూములకు సంబంధించి పెద్ద ఎత్తున భూములను బలవంతంగా రాయించుకోవడం, రికార్డులు మార్పు చేయడం, ఏదైతే బలహీనులు అయితే వారి భూముల్లో వీరు అడ్డగోలుగా ఆక్రమించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి వాటినన్నీ బయటికి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే తమ భూములను ఈ 5 సంవత్సరాల కాలంలో కోల్పోయారో వారంతా వచ్చి తమకు ఫిర్యాదు చేయాలంటూ అందుకోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.